మిడిల్ ఈస్ట్ వారు ప్రభావం ప్రపంచాన్ని కుదిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడితే మరోవైపు ఔషధాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. యూరప్ దేశాల నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో మెడిసిన్స్ ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి మందులు కావచ్చు, లేకపోతే సర్జికల్ ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భారీగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే పశ్చిమాసియాలో నెలకొంటే యుద్ధ వాతావరణ ప్రభావం మందులపై ఎలా ఉంటుందనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మిడిల్ ఈస్ట్లో జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దీనివల్ల మెడిసిన్స్ మీద ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఉందండి, ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు మాకు. కొన్ని కంపెనీలు అంటే పర్టికులర్గా సర్జికల్ కంపెనీస్ అయితే వాళ్ళు మాకు సర్క్యులర్ కూడా పంపించారు. ముందు అడ్వాన్స్ పేమెంట్ చేయాలని 10% హైక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి. ఛాన్స్ కాదు, ఆల్రెడీ సర్జికల్ ఐటమ్స్ చెప్పేశారు, బట్ మిగతా ప్రొడక్ట్స్ మీద కూడా ఛాన్స్ పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ అఫీషియల్గా ఇంకా ఏం అనౌన్స్ చేయలేదు. మేబీ దెర్ ఇస్ ఏ ఛాన్స్ టు ఇంక్రీజ్ అంతే అండి. అది సాధారణంగా జనరల్ మెడిసిన్స్ మీద కూడా ఈ రేట్స్ హైక్ అవుతాయని అంటున్నారు. జనరల్ మెడిసిన్స్ అంటే అవి ఏ కేటగిరీలో ఉంటాయి, ఎలా ఉంటాయి? జనరల్ అంటే యాక్చువల్గా మనకు వచ్చేది డయాబెటిక్ వెళ్ళి వస్తుంటాయండి, షుగరు, బీపీ మెడిసిన్స్ జనరల్గా వెళ్తుంటాయి, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా. వీటి మీద కూడా మరి పెరిగితే ఎక్కువగా రెగ్యులర్గా వెళ్ళి అవే మెడిసిన్స్ ఉంటాయండి. అవి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఈ డయాబెటిక్ కానీ పీపీకి కానీ చాలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 60 to 70 ఈరోజు సొసైటీలో మనం చూసుకున్నట్లయితే దాని రేషియో ఎలా ఉండొచ్చు అంటారు? అంటే హైక్ రేట్ పెరిగితే ఎలా ఉండొచ్చు అంటారు? 10% ఉంటుందండి, నాట్ మోర్ దెన్ దట్. అంటే అది కూడా ఎజ్యూమ్ చేసి చెప్తాను తప్ప దిస్ నాట్ అన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. అండ్ నేను కూడా ఎజ్యూమ్. దీనికి సంబంధించి ఇప్పుడు సర్జికల్ ఐటమ్స్ అంటే ఏ రకంగా పెరగొచ్చు అంటారు? అందులో పర్టికులర్గా చాలా వెరీ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏంటి? ఇంపార్టెంట్ ఐటమ్స్ సిరంజెస్ ఉంటాయండి, బాగా ఐవీ సెట్లు ఉంటాయి, ఐవీ క్యాన్యులాస్ ఉంటాయి. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్తో తయారు చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రైస్ అయితే ఇమీడియట్గా వాళ్ళు అనౌన్స్ చేశారు పెరుగుతుంది. మేము ఇదివరకు 10 days టైం ఉండేది పేమెంట్ ఇవ్వడానికి. ఇప్పుడు అడ్వాన్స్గా అడ్వాన్స్ పేమెంట్ చేస్తే కానీ వాళ్ళు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. అది ఇవ్వకపోతే మేము పేషెంట్స్కి ఇవ్వలేము ఇన్ టైంలో. అంటే జనరల్గా మనం ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ ఎక్కడెక్కడి నుంచి రావచ్చు అంటారు? మనకి యూరోపియన్ కంట్రీస్